వంటరాని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అబద్ధం చెప్పి పెళ్లి చేశారు. వేరే వాళ్ళు వంట చేసి బాగా అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఆ వెరైటీలన్నీ పెడితే తిని అబ్బా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ అంటే అన్నీ అమ్మాయే చేసింది అన్నారు. ఒట్టిది అమ్మాయికి ఏమి రాదు. వాళ్ళు అబద్ధాలు చెప్పారు. లోకంలో సామెత ఉందిగా, 1000 అబద్ధాలు పెళ్లి చేయాలని, 1000 వద్దులేగా ఒక అబద్ధం ఆడదామని చేశారు. పాప అమ్మాయి గుండెల్లో భయం పట్టుకుంది. ఎందుకంటే ఇక ఆయనతో జీవించాల్సింది ఆమె. వీళ్ళకేముంది, అబద్ధం చెప్పారు, పెళ్లి చేశారు, అయిపోయింది. ఇక కాపురం మొదలు పెట్టారు. వేరే ఊరు వెళ్ళి అత్తగారి ఇంటికాడ ఉన్నప్పుడు కొత్త కోడలు కాబట్టి ఆ అమ్మాయిని ఏం చేయనీయకుండా అత్తగారి అంతా చేసేసింది, అయిపోయింది. కాపురానికి వెళ్ళింది. చెప్పాను గతంలో, ఇది 1-2 సార్లు చెప్పాను. కాపురానికి వెళ్ళింది. పాపం అత్తగారి ఇంటికాడ ఉన్నప్పుడు మర్యాద కొద్దీ పాపం కొత్త కోడల్ని చేయనీయకుండా వాళ్ళే చేశారు. గండం గడిచింది. ఇప్పుడు భర్తతో స్పెషల్గా జాబ్ చేసే ప్రదేశంలో కాపురానికి వెళ్ళింది. ఆమె గారిని దించాడు. నేను బజార్కి వెళ్ళి వస్తాను, అంతా రెడీ చేయని ఆ సరుకులన్నీ ఇచ్చి వెళ్ళాడు. పాపం ఏం తెలియదు, అన్నం ఎట్ట వండాలో తెలియదు, కూర ఎట్ట చేయాలో తెలియదు, ఏం తెలియదు. వాళ్ళ అమ్మ చేసేటప్పుడు ఏదో కొద్ది గొప్ప చూసింది. పాపం చదువుకుంది, చదువు సబ్జెక్టు ఆగ్రహింపు ఉంది, కానీ ఫుడ్ సెక్షన్ తెలియదు తనకి. 1000 గాళ్ళు ఒక అబద్ధం ఆడదామని అబద్ధం ఆడి పెళ్లి చేశారు. ఇప్పుడు ఆమె పరిస్థితి గందరగోళమే. బయటికి పోయాడు. వచ్చేటప్పటికి రెడీ చేసి పెట్టాలా, ఏం చేయాలా? నీళ్లు పోసింది, అందులో రైస్ పోసింది, పొయ్యి మీద పెట్టింది. ఎప్పటికి దించాలో, ఎలా తయారైద్దో ఏం తెలియదు. కూర చేయాలి తెలియదు, ఏం తెలియదు. ఇక తిప్పలు పడి తన వల్ల కాక ఇక ఏమైతే అదైంది. ఇక కొడితే కొట్టాడు, తిడితే తిట్టాడు. రాగానే ముందు కాళ్ళు పట్టుకొని నిజం ఒప్పేసుకుందాం, ఇక ఏమన్నా చేయి, నీకు ఆయన దయ అని ఇక కూర్చుంది. ఇక ఏడుస్తూ కూర్చుంది. తను ఏమంటాడో అని. పాపం అన్నం వండటం చేతగా లేదు, అంతా ఇల్లంతా పొగ, మాడిపోయిన వాసన. ప్రయత్నం చేసింది, ఫెయిల్ అయింది. పోరాడింది పాపం, ఏదో ఒకటి చేద్దామని. ఏం లేదు, షేపులన్నీ మారిపోయినాయి. అన్నం కూర 2 షేపులు. ఆ మాడిపోయిన పాత్రలకు పక్కన పెట్టుకుని కూర్చుంది. డోరు కొట్టాడు, తలుపు తీసింది. లోపలికి రాగా నీకు ఏం మాటలు లేవు, 2 కాళ్ళు పట్టుకొని పెద్దగా ఏడ్చింది. ఈయన స్టన్ అయిపోయాడు. ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు, ఆగు, ఏం జరిగింది అంటున్నాడు. నేను మిమ్మల్ని మోసం చేశానండి, నేను మంచిదాన్ని కాదు, అబద్ధం ఆడాను, అది ఇదని ఒప్పేసుకుంటుంది. ఇక బోర్ను ఒప్పేసుకుంటుంది, ఏడుస్తా. నిమ్మళ్ళపరిచి పైకి లేపి నిలిపి, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు నిజం చెప్తున్నాను, నాకు అసలు ఏ వంట చేత కాదండి, మా వాళ్ళు అబద్ధం చెప్పారు, నేను అప్పుడే మీకు నిజం చెప్దాం అనుకున్నా, నాకు అవకాశం దొరకలేదు, కానీ ప్రయత్నం చేశాను, ఇక ఇట్లా అయిపోయినాయి అంటే అవి చూసి భయంకరంగా నవ్వుకొని నవ్వి తర్వాత చెప్పాడు, మీరు నన్ను క్షమిస్తారా, నాకేం చేత కాదంటే. అప్పుడు ఆయన, నాకు ముందే తెలుసు అంటాడు ఆయన. నాకు తెలుసు నీకేం రావని. ఎట్లా తెలుసు అంటే, నేను అవన్నీ తిని చేయగడుక్కుందామని మీ కిటికీ వైపుకి వస్తే అప్పుడు నువ్వు మీ వాళ్ళు మాట్లాడుకోవటం నా చెవిన పడింది. అప్పుడే వీళ్ళు అబద్ధం చెప్పారు, అమ్మాయికి ఏం చేత కాదు అన్న విషయం నాకు అర్థమైపోయింది. నేను బజార్కి ఎందుకు వెళ్ళాను అనుకున్నాం, వేరే పని కాదు, మనకి బిర్యానీ తీసుకొని రావడానికి వెళ్ళానని ఆ బిర్యానీ ప్యాక్ చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగనుగా. ఏం ఫీల్ అవ్వద్దు, నేను నేర్పుతా, అవసరమైతే బుక్ తెస్తా, చదువుకొని నిద్రం చేసుకున్నా, ఇబ్బంది ఏం లేదు, నేను నేర్పుతాగా. ముందు పద, కన్నీళ్ళు తుడుచుకో, బిర్యానీ తిను, నాకు తెలుసు పిచ్చితానా, తిను, కూర్చో. మీరు ఎంత మంచివాళ్ళండి. ఒక మనుషుడే అలా స్పందిస్తే యేసయ్యా, దేవా నేను నీకు తగను దేవా, నేను ఎన్నోసార్లు ఏడ్చానండి, నన్ను ఏర్పరచుకున్నావు ఏంది ప్రభువా, నన్ను పిలిచావు ఏం తండ్రి, నా దగ్గర ఏ యోగ్యత ఉంది తండ్రి అని ఏడిస్తే దేవుడు నాతో చెప్పిన మాట ఇది. నువ్వు మంచివాడవని కాదు, నువ్వు చెడ్డవాడవని కాదు, నువ్వేందో నీకు అర్థమైంది, నువ్వు నన్ను ఆశ్రయించావు, నీవు నాకు తగిన విధంగా ఉండేటట్టు నేనే నీకు నేర్పుతా.